వెల్కమ్ బ్యాక్. గోదావరి లంక గ్రామాల్లో పర్యటించారు మంత్రి నిమ్మల రామనాయుడు. కనకాలయ లంక గ్రామంలో వరద నీటిని పరిశీలించిన ఆయన ప్రజల ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. గోదావరికి వరద వచ్చినప్పుడల్లా కనకాలయ లంక పరిసరాల్లో కాజ్వే మురగడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతున్నాయన్నారు. దీనికి శాశ్వత పరిష్కారం చూపించేలా చర్యలు చేపడతామన్నారు మంత్రి నిమ్మల రామనాయుడు. పరిష్కారానికి 23 కోట్లతో ఫ్లైఓవర్ మంజూరు చేస్తామన్నారు. దీనికి త్వరలోనే టెండర్లు పిలిచి పనులు పూర్తి చేస్తామని మంత్రి నిమ్మల హామీ ఇచ్చారు. చూస్తూ ఉన్నాం కనకాయలంక పెదలంక మరి చిన్నపాటి వరదలు వస్తే చాలు వీళ్ళ కాజ్వే మునిగిపోయి మరి ఏ కడుపు నొప్పి వచ్చినా ఏ పురిటి నొప్పి వచ్చినా ఏ పాము కాటు వచ్చినా కూడా రాత్రుల్లో పడవలు లేనిటువంటి పరిస్థితి ఈ గోదావరిలో ఉన్నటువంటి పరిస్థితి. పిల్లలు స్కూల్కి పోవడానికి కానీ ఇది మంచినీళ్ళు తెచ్చుకోవడానికి కానీ ఆ పడవల మీదే ఆధారపడి మరి దినదినగండంగా ప్రాణాలు గడుపుతున్నటువంటి పరిస్థితి. దాన్ని గమనించి చంద్రబాబు నాయుడు గారి యొక్క సహకారంతో ఈ కనకాయలంక గ్రామానికి ఇటువంటి వరద వచ్చినప్పుడు కాజ్వే మీద ప్రయాణం చేయడానికి వీలు లేనిటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఏటుగట్టు నుంచి డైరెక్ట్గా కనకాయలంక గ్రామంలోకి దిగేటువంటి విధంగా 23 కోట్ల రూపాయలు, అక్షరాల 23 కోట్ల రూపాయలు ఒక ఫ్లైఓవర్ బ్రిడ్జి కోసం మనం ఆల్రెడీ నిధులు మంజూరు చేయడం జరిగింది. తొందరలోనే ఆ యొక్క పనులకు కూడా టెండర్లు పిలిచి ఏజెన్సీని ఫిక్స్ చేసి ఆ పనులను కూడా ఆ ఫ్లైఓవర్ బ్రిడ్జిని కూడా తొందరగా పనులు మనం పూర్తి చేసుకోగలిగితే